అందరికీ నమస్కారం. నేను లలితశ్రీ. సో ఈవేళ మనం ఏ కేస్ కోసం తెలుసుకుంటామంటే కేఎస్ శివప్ప వర్సెస్ నీలమ్మ. ఇందులో ఏం చెప్పారంటే మైనర్ ప్రాపర్టీ ఒకవేళ వాళ్ళ గార్డియన్ నేచురల్ గార్డియన్ అవ్వనివ్వండి, లైక్ పేరెంట్స్, లేదంటే లీగల్ గార్డియన్ అయినా అవ్వనివ్వండి, త్రూ ఎవరైతే కోర్టు ద్వారా అపాయింట్ అవుతారో అలా అనమాట. సో వీళ్ళు ఆ మైనర్ ప్రాపర్టీ ఏదైతే ఉందో వితౌట్ కోర్ట్స్ అప్రూవల్ తీసుకోకుండా, అది కూడా సెక్షన్ 8 ఆఫ్ హిందూ మైనారిటీ అండ్ గార్డియన్షిప్ యాక్ట్ ప్రకారం ఒకవేళ ప్రాపర్టీ అనేది వేరే వాళ్ళకి సేల్ చేశారు, సో అప్పుడు మైనర్కి ఏ రైట్ ఉంటుంది అనేది ఈవేళ మనం తెలుసుకోబోతున్నాం. సో మైనర్ ఏం చేయొచ్చు ఆఫ్టర్ అటైనింగ్ 18 ఇయర్స్. సో 18 ఇయర్స్ అనేది ఆయనకి వచ్చాక ఆయన ఏదైతే ట్రాన్స్ఫర్ చేశారో ఆ ప్రాపర్టీని ఆయన తిరిగి రీక్లెయిమ్ చేసుకోవచ్చు, అది కూడా లా సూట్ అనేది ఫైల్ చేయకుండానే. అలానే ఆ ప్రాపర్టీ అనేది ఆయన తిరిగి ఇంకెవరికైనా సేల్ అయినా చేయొచ్చు, లేదంటే దాన్ని ట్రాన్స్ఫర్ అయినా చేయొచ్చు. ఇలా సేల్ కానీ ట్రాన్స్ఫర్ కానీ చేసినట్టయితే ముందు ఏదైతే సేల్ చేశారో అది వాయిడ్ అవుతుంది, అలానే ఈ సెకండ్ ట్రాన్స్ఫర్ అనేది వ్యాలిడ్ అవుతుంది. సో ఈ కేసు ఎందుకు పర్టికులర్గా ఇంపార్టెంట్ అంటే మైనర్ అనేవాళ్ళు తిరిగి రీక్లెయిమ్ చేసుకోగలరు ప్రాపర్టీ ఆయనది ఏదైతే ఆయనకి సంబంధించిందో, అది కూడా కోర్టులో కేసు అనేది ఫైల్ చేసుకోకుండానే. సో దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటి అంటే ఎవరైతే బయర్స్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఒకవేళ మైనర్కి అనేది ఇంట్రెస్ట్ ఉందా లేదా ప్రాపర్టీలోని, ఇలాంటి అన్ని డీటెయిల్స్ తెలుసుకొని మాత్రమే ప్రాపర్టీ అనేది అక్వైర్ చేయాలి అని కూడా కోర్టు ఈ కేసులో చెప్పడం జరిగింది. సో మైనర్స్కి ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ అని చెప్పచ్చు కేఎస్ శివప్ప వర్సెస్ నీలమ్మ కేస్. థ్యాంక్ యూ.